రావు మరో ఔరంగజేబు 10 ఏళ్లు దోచుకొని ఇప్పుడు మళ్ళా సీఎం కుర్చీ కావాలన్నట సీఎం రేవంత్. అమరుల స్తూపం దగ్గర ఉరితాళ్లకు కేసీఆర్ ను వేలాడిన జనం సానుభూతి చూపరు. అసెంబ్లీకి రమ్మంటే ఆయనకు కాలు నొప్పి అవుతోంది, కట్టె చేతికొచ్చింది. నల్లగొండ సభకు పోయి మాత్రం నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడు. గురుకులాలన్నీ ఒకే ఒక క్యాంపస్ లోకి ప్రతి సెగ్మెంట్ లో 20 ఎకరాల్లో ఏర్పాటు. త్వరలో గ్రూప్ 1 మెగా డిఎస్సి ఉంటుందని ప్రకటన. గురుకుల టీచర్లు, పీడీలు, లైబ్రరీలకు నియామక పత్రాలు అందజేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి వ్యాఖ్య. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంటే మామ అల్లుడు తండ్రి కొడుకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారని కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నువ్వు సీఎం గా దిగిపో, నేను సీఎం అయ్యి మేడిగడ్డకు రిపేర్ చేసి చూపిస్తానని హరీష్ అంటున్నాడు. ఆయనకు అధికారం రావాలంటే ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే అని అన్నారు. ప్రజాధనంతో కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే చిన్న విషయంలా తీసిపారేస్తున్నారని, ఇప్పుడు పాలన చేతికిస్తే రిపేరు చేసి చూపిస్తామంటున్నారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ళు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. 10 ఏళ్ళు మీ మామ సీఎం గా నువ్వు మంత్రిగా ఉండి ఏం చేసిరు? పన్లీగులు ఇచ్చుకుంటా గాలికి తిరిగినరా? మీరు కట్టిన మేడిగడ్డ పేక మెడలా కూలిపోతే ఇది చిన్న విషయం అని హరీష్ రావును నిలదీసిరు. హరీష్ రావు గారు చిన్న విషయం అంట మేడిగడ్డ. ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ట్వీట్ చేసిండు చూడ్రి, అయ్యా కొడుకుల భాగవతం అంతా. ఇగో చిన్న విషయం అంటారు వీళ్ళు నోరు తెరిస్తే. ఇగో కొడుకు స్టేట్మెంట్. 1,00,000 మంది తెలంగాణ బిడ్డల జీవితాలతో ముడిపడ్డ గ్రూప్ 1 పరీక్ష పేపర్ 2 సార్లు లీక్ అయితే, ఏదో చిన్న పేపర్ లీక్ అయితే పెద్ద షో చేస్తున్నారని ఈ కొడుకు అంటాడు. తండ్రి ఏమో కోట్లాది మంది ప్రజల చెమట చుక్కలతో నిర్మించిన ప్రాజెక్టు కూలిపోతే 4 పిల్లర్లు కూలితే ఏమైంది అంటాడు. ఇది తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంటున్న కల్వకుంట్ల కుటుంబం అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ట్వీట్ చేసిండు. చిన్న విషయం అని చెప్పి, చిన్న విషయం అట. నీ అమ్మ చిన్నదట ఈ దొంగన కొడుకులు. ఇక ఇది ఇట్లుంటే కేసీఆర్ భాగవతం బట్టబయలైంది. నిన్న కాగ్ రిపోర్ట్ బయటపడ్డది. కాళేశ్వరం లోపాల పుట్ట, ఇష్టారీతిగా డిజైన్లు, నిర్మాణాలు, కాంట్రాక్టర్లకు ఉత్తపుణ్యానికి చెల్లింపులు. నివేదికలో కడిగి పారేసిన కాగ్ అసెంబ్లీ ముందుకు రిపోర్టు. ప్రాజెక్టు వ్యయం 63,352 కోట్లు. 63,352 కోట్ల నుంచి 1,02,267 కోట్లకు పెంచారు ప్రాజెక్టు వ్యయాన్ని. ఇంకా చేపట్టాల్సిన పనులను కలిపితే 1,06,187 కోట్లు అవుతుంది. భూకంప జోన్ లో మల్లన్న సాగర్ కట్టారు. ఎన్జీఆర్ఐ చెప్పినా వినలే. పంపులు, మోటార్ల కొనుగోలులోనే 2,600 కోట్ల అక్రమాలు జరిగాయి. మోటార్లు కొనే కాన్నే. కాళేశ్వరం లోన్ల రీపేమెంట్లు, ఇతర ఖర్చులకు ఏటా 24,000 కోట్ల ఖర్చు. ఇందులో కరెంటు బిల్లులకే ఏటా 10,000 కోట్లు. అప్పుల భారం రాబోయే 11 ఏళ్లు భరించాల్సిందే. కేసీఆర్ చేసిన కథ చూడండి. తనిఖీలు చేసే దిక్కు లేదు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి డిజైన్ లోపంతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ను గాలికి వదిలేయడమే కారణమని